ప్రైజ్ లార్డ్. మన రక్షకుడును ప్రభువైన యేసుక్రీస్తు వారి పరిశుద్ధ నామంలో ఈ వాక్యం వింటున్న మీ అందరికీ కూడా వందనాలు. అందరూ బాగున్నారా? దేవుని కృపను బట్టి మీరు సురక్షితంగా ఉన్న విధానాన్ని బట్టి ఈ వాక్యాన్ని మీరు వినగలుగుతున్నారు. ఈ వాక్యాన్ని నేను చెప్పగలుగుతున్నానంటే, మీరు వినగలుగుతున్నారంటే కారణము దేవుడు మనల్ని సజీవులుగా ఉంచాడు కనుక. దేవునికి స్తోత్రం. దేవునికి స్తోత్రం, దేవునికి స్తోత్రం, దేవుని స్తుతించడి అని అనేక సార్లు మనం మాట్లాడుకోవడానికి, అనేక సార్లు దేవుని స్తుతించాలి అనడానికి కారణం ఏంటంటే, లేఖన భాగము దేవుణ్ణి స్తుతించుట మంచిది అని చెప్తా ఉంది. ఆయన నామమును కీర్తించుట మంచిది అని చెప్తా ఉంది. ఈ లోకంలో మనం వచ్చి చేయగలిగిన ఒక మంచి పని ఏంటంటే దేవుణ్ణి స్తుతించడమే. మీ దగ్గర ఉన్న బైబిల్ని నాతో కలిసి తీయండి. కీర్తన గ్రంథము 92వ కీర్తన మొదటి 2 వచనాలను మనం చదువుకుంటే, యెహోవాను స్తుతించుట మంచిది, మహోన్నతుడా నీ నామమును కీర్తించుట మంచిది. ఇక్కడ కీర్తనకారుడు సూటిగా రాస్తా ఉన్నాడు. ఏమనంటే, నీ నామమును కీర్తించుట మంచిది, యెహోవాను స్తుతించుట మంచిది. ఎందుకు మంచిది అంటే, ఆయనను స్తుతించుట మంచిది. మన జీవితంలో మనము చూస్తే ఆయన చూపించిన కృపను బట్టి, ఆయన చూపించిన మేలును బట్టి, ఆయన చేసిన గొప్ప కార్యములను బట్టి మనము ఆయనను స్తుతిస్తూ ఉంటాం. మన జీవితాల్లో అనేకమైన ఆటుపోట్లు ఎదురైనప్పుడు ప్రతి దాని నుంచి తప్పించిన దేవుణ్ణి స్తుతిస్తూ ఉంటాం. మనము కోరుకున్నది చేసినందుకు దేవుణ్ణి స్తుతిస్తూ ఉంటాం. మనం అడగకుండానే అనేకమైనవి ఇస్తున్న దేవుణ్ణి మనము స్తుతిస్తూ ఉంటాం. ఆకాశ మండలాలను, భూలోకాన్ని, భూమిలో ఉన్న సమస్తాన్ని చేసిన దేవుణ్ణి మనము స్తుతిస్తూ ఉంటాం. అయితే ఇక్కడ మరొక ప్రశ్న ఎదురవుతుంది. దేవుణ్ణి స్తుతించడం మంచిది, అయితే ఎప్పుడెప్పుడు స్తుతించాలి? ఇక్కడ దానికి ఆన్సర్ కూడా 3వ వచనంలో ప్రారంభమవుతూ ఉంది. ఉదయమున నీ కృపను బట్టి నేను స్తుతించాలి. ఉదయాన్నే ఆయన మన ఎడల కృప చూపిస్తున్నాడు గనక ఆయన్ని స్తుతించడం మంచిది. ఉదయం అనగా మనకు ఒక నూతనమైన దినము. ఇంకా బాగా చెప్పాలంటే అదొక నూతనమైన జీవితమే. నిద్రించినప్పుడు ఎవరైనా కానీ నిద్రలోనికి వెళ్ళిపోతే వారి జీవితము ఇంకా ఏమీ ముందుకు కొనసాగనట్టే. నిద్రలో ఉన్నప్పుడు ఏమీ తెలియదు. నిద్రలో ఉన్నప్పుడు ఉన్నదంతా కూడా ఒక 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 బ్లైండ్గా మనం చెప్పాలంటే, నిద్రలో ఉన్నప్పుడు చేసేది ఏమీ ఉండదు. అదొక ఒక చలనము లేని స్థితి. నిజం చెప్పాలంటే అది మరణము కూడా అలాగే ఉంటుందేమో, నిద్ర అలాంటిది. ఏమీ తెలియని స్థితిలో ఉండగా ఉదయమనే ఒక కృపను దేవుడు మనకిచ్చి మనల్ని లేపుతా ఉన్నాడు. అదొక నూతనమైన జీవితంగా మనకు కనపడుతుంది. ఒక నూతనమైన జీవితము ఉదయాన్నే మనకి దేవుడు దయచేస్తూ ఉన్నాడు కనుక ఉదయాన్నే లేచి, దేవా ఒక నూతనమైన దినాన్ని నాకు ఇచ్చావు, నీకు స్తోత్రము అని చెప్పాలి. నూతనమైన దినాన్ని నాకు దయచేసావు, అందుని బట్టి నీకు స్తోత్రం. ఉదయాన్నే ఆయన కృపను బట్టి మనము లేస్తూ ఉన్నాం. అనేక సార్లు మనం వింటూ ఉంటాం, ఆ పలానాయన ఆ రాత్రి చనిపోయాడు, పలానాయన నిద్రలోనే చనిపోయాడు, పలానాయనకి నిద్రలోనే గుండెపోటు రావడం వల్ల ఉదయాన్నే లేగలేదు, నిద్రలోనే చచ్చిపోయాడు అని అనేక మంది ఆ నిద్రలోనే వాళ్ళ యొక్క జీవితాన్ని గడిపేస్తూ ఉంటే, దేవుడు మనందరికీ కూడా ఉదయంనిచ్చి ఉదయాన్నే కృపలో లేపుతున్నాడు గనక సజీవులుగా ఉదయాన్నే మనము దేవుణ్ణి స్తుతించాలి. ఉదయము ఒక నూతనమైన జీవితాన్ని ఇస్తూ ఉంది. ఉదయము నూతనమైన ఆలోచనను కూడా ఇస్తూ ఉంది. మనము చూస్తే ఉదయాన్నే లేచిన తర్వాత మన ఆలోచనలన్నీ చాలా ఫ్రెష్గా ఉంటూ ఉంటాయి. మన తలంపులన్నీ చాలా ఫ్రెష్గా ఉంటూ ఉంటాయి. ఏదైనా కొత్తగా చేయాలనే తలంపులు మనకు పుడతా ఉంటాయి. నూతనమైన తలంపులు వస్తాయి. ఆ తలంపులు ఇచ్చిన వాడు దేవుడే. ఉదయాన్నే లేచి మంచి నూతనమైన ఆలోచనల చేత మనల్ని దర్శిస్తున్న దేవుణ్ణి మనము స్తుతించవలసిన వారమయ్యాను. దేవుణ్ణి స్తుతించడం మంచిది, ఉదయాన్నే స్తుతించడం మరింత మంచిది. ఎందుకంటే ఉదయమున ఆయన కృప చేత మనల్ని ముందుకు నడిపిస్తూ ఉన్నాడు. ఉదయమే ఒక నూతన జీవితం లాగా మన ముందుకు వస్తుంది. ఉదయమే నూతనమైన ఆలోచనలు మన హృదయంలో పెట్టి, మన మనసులో పెట్టి మన జీవితాన్ని ముందుకు నడిపిస్తూ ఉంటాడు. ఎవరైనా కానీ రాత్రంతా నిద్రపోకుండా ఉదయాన్నే వారి దగ్గరికి వెళ్ళినప్పుడు ఏదైనా ఆలోచన చెప్తే వాళ్ళు చిరాకుగా ఉంటారు. ఎందుకనంటే వాళ్ళకి ఉదయము చాలా చిరాకుగా ఉంటుంది, సరైన నిద్ర, సరైన మెలకువ లేకపోవడాన్ని బట్టి. అయితే దేవుడు మనల్ని చక్కగా నిద్రించి ఉదయాన్నే లేచిన తర్వాత నూతనమైన తలంపులతోటి మనల్ని ముందుకు నడిపిస్తూ ఉంటాడు కనుక మనము ఆయనను స్తుతించడం మంచిది. అలాగే ఉదయం అనేది ఒక క్రొత్త జీవితం లాంటిది. అయితే ఉదయం మంచి ఆలోచనలు దేవుడు దయచేయడమే కాకుండా ఉదయాన్ని దేవుడు ఒక నూతనమైన అవకాశాన్ని మనకి ఇస్తాడు. ఒక క్రొత్త రోజు, ఒక క్రొత్త
క్రొత్త అవకాశాన్ని మనకి ఇస్తూ ఉంటాడు. ఒక క్రొత్తగా దినాన్ని స్టార్ట్ చేసి క్రొత్తగా ఏదైనా సాధించాలని, క్రొత్తగా నూతనంగా మన జీవితాన్ని ముందుకు నడిపించుకోవాలని ఉదయాన్ని దేవుడు మనకి ఇస్తాడు. ఏ ఉదయమైనా అది క్రొత్తదే, ఏ ఉదయమైన క్రొత్త అవకాశమే. నిన్నటి దినాన్ని మీరు ఏం చేస్తారో నాకు తెలియదు, కానీ ఈ దినం మరలా మీకు నూతనంగా ఉంటుంది. వెళ్ళే ప్రతి మార్గము నూతనంగా ఉంటుంది, వెళ్ళే ప్రతి చోటు నూతనంగా ఉంటుంది. మీరు నూతనంగా క్రొత్తగా ఉదయం నుంచి ముందుకు వెళ్తూ ఉన్నారు కనుక మీకు క్రొత్త అవకాశాలని దేవుడు కల్పిస్తూ ఉంటాడు కనుక, ప్రభువా ఈ దినాన్ని నువ్వు కల్పించబోతున్న ప్రతి ఒక్క అవకాశాన్ని బట్టి మీకు వందనాలు అని చెప్పగలిగితే అది మంచిది అనే మాట రాస్తున్నాడు. ప్రతి దినము కూడా ఉదయాన్నే లేచి ఆయనను స్తుతించవలసిన వారమై ఉన్నాం. ఉదయాన్ని మాత్రమే కాకుండా మనం మధ్యాహ్నము కూడా ఆయనను స్తుతించవలసిన వారమై ఉన్నాం. ఎందుకనంటే మధ్యాహ్నము మనము తినడానికి సమస్తముని ఏర్పాటు చేసేవాడు ఆయనే. మనం ఉదయం నుంచి మధ్యాహ్నంకి వెళ్ళేటప్పటికి మధ్యాహ్నం గుర్తొచ్చేది ఏంటంటే పనిని కొంచెము పక్కన పెట్టాలని మనము చూస్తూ ఉంటే ఆయన అనేకమైన కార్యాలు చేసిన తర్వాత మధ్యాహ్నం మనం ఒకసారి ఆయన వైపు తిరిగితే మనకు అర్థమవుతుంది ఉదయం నుంచి ఇప్పటి వరకు ఆయన మన పనిలో మనకు తోడుగా ఉన్నాడని. మనము తింటూ ఉంటాం కదా మధ్యాహ్నం భోజనము, దాన్ని ఏర్పాటు చేసిన వాడు ఆయనే. మధ్యాహ్నం అది తింటూ ఉండగా, ఆ మధ్యాహ్నం భోజనాన్ని మనము భుజిస్తూ ఉండగా మనం చెప్పాలి, దేవా నీకు స్తోత్రం, ఈ దినాన్ని ఉదయాన్నే నీ కృపను నాకు ఇచ్చావు, ఇదిగో ఈ మధ్యాహ్నం వేళ నేను తినడానికి తిండినిచ్చావు. దేవుడు ఇవ్వకపోతే మనకి పెట్టేవారు ఎవరు? దేవుని చిత్తం లేకుండా మనము ఏమైనా తినగలదమా? తినదాన్ని అరుపుకొనగలిగామా? మనకెంత ఆకలేసినా దేవుడు అంత ఆకలిని తీర్చడానికి సమస్తాన్ని మన కొరకు సిద్ధపరుస్తూ ఉంటాడు. ప్రతి మధ్యాహ్నము తినేటప్పుడు నాకు అనిపిస్తూ ఉంటుంది ఏంటంటే, ప్రభువా ఉదయం నుంచి ఇప్పటి వరకు నేను అన్ని రకాల పనులు చేస్తూ ఉన్నాను, కానీ సడన్గా నేను భోజనానికి వచ్చేటప్పటికి చక్కగా నువ్వు ఏర్పాటు చేస్తున్నావు. అది ఇంటి వారిని ఉపయోగించుకుని, లేదంటే బయట ఎవరినైనా ఉపయోగించుకుని, లేదంటే ఎవరొకరి చేత అన్నీ కూడా ప్రిపేర్ చేయించి నా ముందుకు తీసుకుని వస్తూ ఉన్నాడు. దానికి కారణం ఆయన కృపే. మధ్యాహ్న కాల సమయంలో కూడా ఆయన్ను మనము స్తుతించవలసిన వారమే అన్నాం. ఎందుకంటే మధ్యాహ్నాన్ని మనకు ఆయన చక్కని భోజనాన్ని ఏర్పాటు చేస్తా ఉన్నాడు. అదే మధ్యాహ్నం మరలా మనం జ్ఞాపకం చేసుకోవడానికి మరొక అవకాశం ఎప్పుడు వస్తుందంటే, మనం ఆల్మోస్ట్ ఒక పనిలో సగం వరకు మనం వచ్చేసి ఉంటాం. ఒక పనిని మనము కొనసాగించడానికి దేవుడు కృప చేస్తున్నాడు. అంటే మధ్యాహ్నం వేళ ప్రతిసారి కూడా మధ్యాహ్నము అనగా మనకు గుర్తొచ్చేది ఏంటంటే పనే. పగటి వేళ పని చేయవలసిన వారమై ఉంటాం గనక ప్రతి ఒక్కరూ కూడా పని చేయడానికి సిద్ధపడుతూ ఉంటారు. ఆ పనినిచ్చిన వాడు దేవుడే గనక ప్రతి మధ్యాహ్నము ప్రభువా నువ్వు ఇచ్చిన పనిని బట్టి నీకు వందనాలయ్యా, నువ్వు పని ఇవ్వకపోతే మా కుటుంబాలు ఎలా ముందుకు వెళ్తాయి, నువ్వు పని ఇవ్వకపోతే మేము ఎలా బ్రతకగలదు, నువ్వు పని ఇవ్వకపోతే మేము తినడానికి తిండి ఎక్కడి నుంచి వస్తా ఉంది. దేవుడిచ్చిన కృపను బట్టి మనం అన్ని పొందుకుంటున్నాం కనుక ఆయనకు కృతజ్ఞతాస్తుతులు మనము చెల్లించవలసిన వారమై ఉన్నాం. ఉదయాన్నే ఆయన కృపను బట్టి, మధ్యాహ్నం వేళ ఆయన ఇస్తున్న పనిని బట్టి, ఆయన ఇస్తున్న భోజనాన్ని బట్టి మనము కృతజ్ఞతాస్తుతులు చెల్లించవలసిన వారమై ఉన్నాం. అప్పుడు ఇలారా మీరు ఉదయాన్నే దేవుణ్ణి స్తుతిస్తూ ఉన్నారా? నా ప్రియమైన దేవుని బిడలారా, మీరు మధ్యాహ్నం వేళ తింటున్నప్పుడు, మీరు మధ్యాహ్నం వేళ పని నుంచి విశ్రమిస్తూ ఉన్నప్పుడు మీరు దేవుణ్ణి స్తుతిస్తూ ఉన్నారా? ఆయన ఇచ్చిన పనిని బట్టి నువ్వు ఆలోచిస్తూ ఉన్నావా? 4వ వచనంలో ఉంటుంది, నీ చేతి పనులను బట్టి నేను ఉత్సహిస్తూ ఉన్నానని. నిజమే, ఆయన కార్యములు బహు గొప్పవి కనుక ఆయన్ను స్తుతించవలసిన వారమై ఉన్నాము. ఉదయాన్నే ఆయన స్తుతించాలి, మధ్యాహ్నం వేళ ఆయన స్తుతించాలి, అలాగే రాత్రి వేళ కూడా ఆయన్ను స్తుతించాలి. 3వ వచనం, ఉదయమున నీ కృపను, ప్రతి రాత్రి నీ విశ్వాస్యతను 10 తంతుల స్వరమండలములతోను గంభీర ధ్వని గల సితారతోను ప్రచురించుట మంచిది. ఎందుకనగా యెహోవా నీ కార్యముల చేత నీవు నన్ను సంతోషపరుస్తున్నావు. ప్రతి రాత్రి కూడా ఆయన చూపించిన విశ్వాస్యతను బట్టి ఆయన స్తుతించాలి. ఎందుకంటే ఆయన చేసిన పనులను బట్టి మనల్ని సంతోషపరుస్తూ ఉన్నాడు. ఒకరోజు ఉదయాన్నే లేచి సాయంత్రం వరకు అన్ని పనులు అయిపోయిన తర్వాత బెడ్కి వెళ్తున్నప్పుడు ఒకసారి ఉదయం నుంచి జరిగినవన్నిటినీ ఆలోచన చేయండి. దేవుడు ఎంత గొప్పవాడో మీకు అర్థమవుతుంటుంది. ఉదయం నుంచి ఎన్ని రకాల వ్యక్తులను మీరు ఎదుర్కొన్నా, ఎన్ని రకాల మనస్తత్వాలు కలిగిన వారిని మీరు ఎదుర్కొన్నా, దేవుడు మీకు తోడుగా ఉండడాన్ని బట్టి మీరు క్షేమంగా ఉన్నారు. మీరు రోడ్డెక్కిన కాడి నుంచి ఎన్ని రకాల పరిస్థితులు మిమ్మల్ని అపాయం వైపు గురి చేయడానికి ప్రయత్నించినా, మీరు వెళ్తున్న రోడ్లోనే అనేకమైన యాక్సిడెంట్లు జరిగినా, మీరు తిరుగుతున్న చోట అనేక మంది మరణిస్తున్నా, దేవుడు మిమ్మల్ని సజీవులుగా
ఇంటికి తీసుకుని వచ్చి ఆ సమయాన్ని ఏదైతే నిద్రపోయే ముందు మీరు ఆలోచిస్తూ ఉన్నారో ఆ సమయం వరకు దేవుడు నిన్ను సురక్షితంగా కాపాడాడంటే సంతోషం అనిపిస్తూ ఉంటుంది. ఎవరికి లేని భాగ్యాన్ని ఈ దినాన్ని సజీవులుగా ఈ రాత్రికాల సమయం వరకు నిన్ను తీసుకుని వచ్చాడంటే ఆ రాత్రి నీకు అనిపిస్తూ ఉంటుంది, నీ మనసు సంతోషం కలుగుతుంది. అరే వాట్ ఎ గ్రేట్ గాడ్ ఐ హ్యావ్, ఎంత గొప్ప దేవుడు నేను కలిగి ఉన్నాను, చాలా గొప్ప దేవుడు కదా నా దేవుడు. ఉదయం నుంచి ఈ సమయం వరకు నన్ను కాపాడిన దేవుడు, ఉదయం నుంచి ఈ సమయం వరకు నా కుటుంబాన్ని కాపాడిన దేవుడు, ఉదయం నుంచి ఈ సమయం వరకు నేను ఎక్కడికి వెళ్ళినా సురక్షితంగా మరలా తీసుకొచ్చిన దేవుడు, సంతోషంగా నన్ను ఉంచిన దేవుడు, గొప్ప దేవుడు అని నేను స్తుతించగలిగితే అది మంచిదై ఉన్నది. జీవితంలో ప్రతిదినము కూడా చేయగలిగిన ఒక మంచి ఏంటంటే యెహోవాను స్తుతించుట. అనేక సార్లు మంచి చేయాలి మంచి చేయాలి మంచి చేయాలని ఏం చేయాలో తెలియక, మంచి అంటే ఏంటో తెలియక దినాలు గడిపేసే వాళ్ళు అనేక మంది ఉన్నారు. ఈ యొక్క సాయంకాల సమయంలో నేను మీతో చెప్తున్న మాట, మంచి ఏదైనా ఉంది అంటే అది యెహోవాను స్తుతించుటే. యెహోవాను స్తుతించట మంచిది. ఇట్స్ ఎ గుడ్ థింగ్ టు ప్రైజ్ గాడ్. దేవుని స్తుతించడం మంచిది. దేవుణ్ణి స్తుతించుడి, ఎల్లప్పుడు దేవుని స్తుతించుడి, ఆ దేవుని స్తుతించుడి, ఎల్లప్పుడు దేవుని స్తుతించుడి. కీర్తన గ్రంథంలో 150 కీర్తనలు ఉంటాయి. 150 కీర్తనలు కూడా దేవుని స్తుతే. బైబిల్లో ఉన్న అతిపెద్ద బైబిల్ అంటేది కీర్తన గ్రంథం అయితే అదంతా కూడా దేవునికి స్తుతే. 150వ కీర్తన నేను పాడాను కదా, యెహోవాను స్తుతించుడి, ఆయన పరిశుద్ధాలయం ముందు దేవుని స్తుతించుడి, ఆయన బలమును పరిశుద్ధి చేయు ఆకాశ విశాల ముందు ఆయనను స్తుతించుడి, ఆయన పరాక్రమ కార్యములను బట్టి ఆయనను స్తుతించుడి, ఆయన మహాప్రభావం బట్టి ఆయనను స్తుతించుడి, బూరధ్వనితో ఆయనను స్తుతించుడి, స్వరమండలముతోను సితారాతోను ఆయనను స్తుతించుడి, తంబురతోను నాట్యముతోను ఆయన స్తుతించుడి, తంతి వాద్యములతోను పిల్లల గ్రోవితోను ఆయనను స్తుతించుడి, రోగు తాళముతో ఆయనను స్తుతించుడి, గంభీర గద్వని గల తాళములతో ఆయన స్తుతించుడి. సకల ప్రాణులు యెహోవాను స్తుతించుదురుగాక, యెహోవాను స్తుతించుడి. ఎందుకనగా 92వ కీర్తన చెప్తుంది, యెహోవాను స్తుతించుట మంచిది, మహోన్నతుడా నీ నామమును కీర్తించుట మంచిది. ఉదయమున నీ కృపను, ప్రతి రాత్రి నీ విశ్వాస్యతను 10 తంతుల స్వర మండలముతోను గంభీర ధ్వని గల సితారతోను ప్రచురించుట మంచిది. ఈ మంచి పని ఉదయాన్ని కూడా చేయాలి, మనము మధ్యాహ్న కాలం వేళ చేయాలి, రాత్రి వేళ కూడా చేయాలి. ఈ రివైవల్ సోల్స్ అనబడిన గ్రూప్లో ఉన్న ప్రతి ఒక్కరూ కూడా ప్రతిదినము మంచిని చేయాలని నేను ఆలోచన చేస్తూ ఆ మంచి పనిని మీకు నేను జ్ఞాపకం చేస్తూ ఉన్నాను. అనేకులు ఉదయాన్నే ప్రార్థించే వాళ్ళు ఉన్నారు, అలాగే ప్రార్థనతో పాటు స్తుతించడం కూడా మంచిది. మధ్యాహ్న కాలము ప్రార్థించేవారు ఉన్నారు, మధ్యాహ్నం దేవుణ్ణి స్తుతించడం మంచిది. రాత్రికాల సమయంలో ప్రార్థించే వాళ్ళు ఉన్నారు, ప్రార్థనతో పాటు దేవుణ్ణి స్తుతించట మంచిది. మనము చేయగలిగిన మంచి భూమి మీద ఏదైనా ఉంది ప్రత్యేకమైందంటే అది దేవుణ్ణి స్తుతించుటే. కనుక ఆ ప్రియమైన దేవుని జనాంగమా, మీరందరూ కూడా దేవుణ్ణి స్తుతించాలని నేను మనస్ఫూర్తిగా కోరుకుంటూ, మీ జీవితంలో ప్రతిదినము మంచిని చేసే దినముగా ఉండాలని మనస్ఫూర్తిగా నేను ఆశపడుతూ ఈ నా మాటలు ముగిస్తూ ఉన్నాను. దేవుడు మిమ్మలను దీవించును గాక. ఆమేన్. చిన్న ప్రార్థన చేద్దాం. ప్రేమను మీకు వందనాలు దేవుడు, ఈ సమయంలో మిమ్మల్ని స్తుతించడం మంచిది అనే మాటను నేను మీ బిడ్డలతో పంచుకొని ఉన్నాను. ఇది వినిన బిడ్డలందరూ కూడా ప్రతిదినము ఉదయము మధ్యాహ్నము సాయంత్రము కూడా మిమ్మల్ని స్తుతించే వారిగా ఉండడానికి కృప చూపించండి. అటువంటి అవకాశం వారికి కల్పించండి. మా జీవితంలో మంచి చేయాలని తలంచాము, ఆ మంచి మిమ్మల్ని స్తుతించడమే అని సత్యాన్ని కూడా తెలుసుకున్నాం కనుక ఆ మంచిని విడువక కొనసాగించడానికి కృప చూపించండి. అలాగే తండ్రి, ఈ వాక్యాన్ని విని దీనిని అనేకులకు పంపుతూ ఉన్న నీ ప్రియబిడ్డలు ఉన్నారు, వారందరినీ కూడా మీరు దీవించి ఆశీర్వదించి నీ నామానికి మహిమ తెచ్చుకొనమని మా రక్షకుడు నజరేయుడైన యేసు నామములో అడిగి వేడుకొనుచున్నాం తండ్రి. ఆమేన్. మన తండ్రి అయిన దేవుని ప్రేమ, కుమారుడైన యేసుక్రీస్తు కృప, పరిశుద్ధాత్మ యొక్క సహవాసం సన్నిధి మీకు మీ కుటుంబాలకు సదాకాలము తోడైనను గాక. ఆమేన్.